ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి కవి దేశపతి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ మీరేమంటారు? అంటే ఈ శాంతి చర్చల విషయంలో కేంద్రం అసలు ఆలోచన చేస్తలేదు, ఎంతసేపు ఉన్న మావోయిస్టులను మట్టు పెడతామని చెప్పేసి ప్రకటనలు చేస్తామని మీరేమంటారు? అంటే ఇది దుడ్డుకర న్యాయం అంటారు అనమాట. నా దగ్గర బలం ఉంది, నేను ఎవరినైనా చంపేస్తాను, నా చేతుల్లో తుపాకులు ఉన్నాయి, నా చేతుల్లో బాంబులు ఉన్నాయి, నేను చాలా శక్తిమంతుణ్ణి కనుక నేను ఎవరినైనా చంపేస్తాను అనుకునేది ప్రజాస్వామిక ప్రభుత్వం అనిపించుకోదు. అప్పుడు అదొక పాశవికమైనటువంటి ఒక నిరంకుశమైనటువంటి ఒక సమూహంగా ఉంటుంది, ఒక అరాచక శక్తిగా కనిపిస్తుంది. కనుక ఇవాళ ఉన్న కేంద్ర ప్రభుత్వం ఒక అరాచక శక్తిగా ఉండడానికి వీల్లేదు. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నారు మీరు ఇవాళ మావోయిస్టు పంథా ఏమిటి, ఇదేమిటి, ఇది కాదు చర్చ. ఇప్పుడు అక్కడ వాళ్ళు చర్చలకు ముందుకు వస్తున్నప్పుడు మీకు అక్కడ శాంతిని నెలకొల్పే ఒక అవకాశం వచ్చింది. మీరు ముందు మాట్లాడండి, వాళ్ళు ఏం మాట్లాడతారో చూడండి. ఆయుధాలు విరమిస్తారా, విరమించరా, ఏం జరుగుతుంది అనేది ప్రజల ముందు చర్చ జరుగుతుంది కదా. ఆ చర్చకైతే మీరు అవకాశం ఇవ్వండి. తప్పెవరదో ఒప్పెవరదో తేట తెల్లమవుతుంది, నలుపో తెలుపో ప్రజలకు తెలిసి వస్తుంది కదా. మీరు ఆ అవకాశం ఎందుకు ఇవ్వరు? ముందు మీరు ఆ అవకాశం అయితే ఇవ్వండి. మాకు బలం ఉంది, మేము ఇప్పుడు వాళ్ళు బలహీనపడ్డారు, మేము చంపేస్తాం అని అనుకోవడం ఇది పరిష్కారం కాదు. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు మీరు ఫలానా డేట్ కల్లా మావోయిస్టులను అంతం చేస్తామనుకోవడం కాదు. మావోయిస్టులు ప్రతిపాదిస్తున్న సమస్యలను అంతం చేస్తామనే ధైర్యం మీకుందా? ఆదివాసీలు డిస్ప్లేస్మెంట్కి గురవుతున్నారు, వాళ్ళకి ఆ విస్థాపన నుంచి రక్షిస్తామనే ధైర్యం మీకుందా? అది లేకుండా మీరు కేవలం మావోయిస్టులను చంపేస్తామనడం వ్యక్తి నిర్మూలనతోనే సమస్యల పరిష్కారం కావు అని వాళ్ళే చెప్తారు. వాళ్ళ సిద్ధాంతం అది. ఆ సిద్ధాంతంలో భాగంగా చెప్తారు. వ్యక్తి నిర్మూలన మా సిద్ధాంతం కాదంటారు. మరి ఇప్పుడు మీరు చేస్తుంది ఏమిటి? వాళ్ళ శాంతికి వస్తామని అనుకున్నప్పుడు, శాంతి చర్చల కోసం శాంతితో వాతావరణం ఏర్పడదాం, మీరు దాన్ని ఆకాంక్షించాలి. మీరు ప్రజాస్వామిక రాజ్యాంగబద్ధ ప్రభుత్వంగా ఉన్నారు కనుక మీరు దాన్ని ఆహ్వానించాలి. ఒక విషయం గమనిస్తే కనుక మావోయిస్టులు పూర్తిగా లెఫ్ట్, ఇప్పుడు ఏదైతే కేంద్రంలో అధికారం ఉందో బీజేపీ పార్టీ మొత్తం రైట్ వింగ్ అన్నట్టుగా ఉంటుంది. రెండు కూడా విరుద్ధమైన సిద్ధాంతాలను పాటిస్తూ ఉంటాయి. అందుకే అంటే ఒక శత్రువులాగా మావోయిస్టులను, లెఫ్ట్ పార్టీలను బీజేపీ చూస్తూ ఉంటుంది. అందుకే పూర్తిగా వాళ్ళని అంతం చేయాలనే కంకణం కట్టుకుందనుకోవచ్చు. అంటే మీరు వేరే ఐడియాలజీ వాళ్ళని బతకనివరా? ఈ దేశంలో ఇంకొక ఐడియాలజీతో, ఇంకో భావజాలంతో ఉండే స్వేచ్ఛ లేదా? ఉంటే మీ భావజాలంతో ఉండాలి, లేకుంటే చంపేస్తారా? ఇది ఎక్కడ న్యాయం? ఇది దుర్మార్గం కదా. 1000 భావాలు ఘర్షించని 100 పూలు వికసించని అని అన్నారు. అది ప్రజాస్వామ్యం అంటే. కనుక మావోయిస్టులు వాళ్ళ సిద్ధాంతాన్ని వాళ్ళు చెప్పుకుంటారు. మీ సమస్య అంతా ఏంది? వాళ్ళు చట్టబద్ధంగా ఉండటం లేదని కదా. అది ఇప్పుడు శాంతి చర్చలలో మీరు మాట్లాడండి, వాళ్ళని చట్టం పరిధిలోకి రమ్మని అడగండి. కానీ అది విడిచిపెట్టి మాకు చంపగలిగే అవకాశం ఉంది కనుక చంపుతాం అని అనుకోవడం మాత్రం అది దుర్మార్గం. ఆ దుర్మార్గాన్ని మాత్రం సభ్య సమాజం ఆమోదించదు. వాళ్ళ ప్రతిపాదన వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు. ఈవెన్ భారతీయ ధర్మంలో కూడా శరణ్ అంటే రక్షించాలని ఉంది. ఉరి శిక్ష వేసేవాడిని కూడా చివరి కోరిక అడుగుతారు కదా. అటువంటిది వాళ్ళు సరే బలహీన పడ్డారు కనుకనే అడుగుతున్నారు అనుకుందాం. ఏ రకంగా అయితే నీకు కావాల్సింది శాంతి కదా. వాళ్ళు పోరాట మన సీజ్ ఫైర్కి వాళ్ళు కాల్పుల విరమణకి వాళ్ళు సిద్ధమవుతున్నారు కదా. సిద్ధమవుతున్నప్పుడు మీకు మాట్లాడడానికి ఏమొచ్చింది? మాట్లాడండి, తేలుతుంది కదా. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.